ఫిజికల్ స్పిరిచువల్ గా దేవుడు నిన్ను ఆశీర్వదించే ఆ గ్లోరియస్ డేస్ లోనికి దేవుడు నిన్ను ఎంటర్ చేశాడు. నువ్వు ఏది పలికితే అది అక్కడ క్రియేట్ అవుతుంది. ప్రతి ఒక్కరిని నేను ప్రొఫెసై చేస్తున్నా, మీరు ఏది పలికితే అంత శక్తివంతంగా అది క్రియేట్ అవబోతుంది. ఎందుకంటే నీ ఫెయిత్ ఎవ్రీథింగ్ క్రియేట్స్ ఎవ్రీథింగ్. యువర్ ఫెయిత్ క్రియేట్స్ ఎవ్రీథింగ్. నీ విశ్వాసం నిన్ను అన్ని క్రియేట్ అయ్యేటట్లు చేయబోతుంది. దేవుడు నిన్ను ఒక ప్రతినిధిగా దేవుడు పెట్టాడు. నీ చిన్న పనికిరాని ప్రాబ్లం ని చూసి అక్కడ ఆగిపోవడానికి దేవుడు నిన్ను అసలు పిలవలేదు. నువ్వు ఒక రాయల్ గా దేవుని యొక్క ఆత్మ ద్వారా అభిషేకించబడినటువంటి ఒక జనాంగంగా దేవుడు నిన్ను బ్లెస్ చేసినాడు. యేసు నామములో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. మీ ప్రపంచంతో మీరు మాట్లాడినప్పుడు కొత్తవి క్రియేట్ అయ్యేటట్లు డిక్లేర్ చేస్తున్నా. ఎందుకంటే నీ లోపల ఉన్నవాడు బయట ఉన్న మరి దేనికంటే అయినా బలవంతుడు, శక్తివంతుడు. నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడే ప్రతిదీ దేవుడు నీ యొక్క ప్రపంచంలో అది రిలీజ్ చేయబోతున్నాడు. నువ్వు వర్ధిల్లే కొలది అన్ని ఏరియాస్ నువ్వు టచ్ కాబోతున్నావు. నువ్వు ఉన్న ల్యాండ్ నుంచి ముందుకు మూవ్ అవుతున్నావు. నువ్వు ఉన్న ప్లేస్ నుంచి ముందుకు షిఫ్ట్ అవుతున్నావు. ఒక సెంటర్, పవర్ సెంటర్ లాగా దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. యెహోవా ఆత్మ బలంగా దిగొస్తుంది నా పిల్లలారా. ఆయన ప్రెసెన్స్ ని నేను క్లియర్ గా నేను చూస్తున్నా. రాత్రి నాతో దేవుడు నైట్ ఆ చెప్పిన ఆ వర్డ్ నిజంగా ట్రూత్. అది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ప్రెసెన్స్ ని లైఫ్ తోటి వాళ్ళు టచ్ అయి వెళ్ళబోతున్నారు. జీవముతో కూడిన ఆ దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవించబోతున్నావు. ఈ మినిట్ లోనే దేవుడిని కోసం బిగ్ డోర్స్ ని ఓపెన్ చేయబోతున్నాడు. నువ్వు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అక్కడ ఈ టైంలో నీకు మంచి మంచి సక్సెస్ రాబోతుంది. నీ మైండ్ సంకుచితము కాలేదు. పౌలు అదే చెప్తున్నాడు, మేము సంకుచితం కాలేదు కానీ మీ మనసులే సంకుచితమైనాయి. నువ్వు ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే అంత ఎక్కువగా నువ్వు దూసుకొని వెళ్తావు. నువ్వు మాత్రమే దాన్ని ఇంక్రీజ్ చెయ్యగలవు. చెప్పు, నేను బిగ్గా నేను ఇంక్రీజ్ అవుతా, బిగ్గా నేను చూస్తా, బిగ్గా నేను క్రియేట్ చేస్తా. శరీరధారిగా ఆయన నీ లోపల ఆయన జీవిస్తున్నాడు. క్రీస్తు అంటే వర్డ్, వాక్యం, అభిషిక్తుడు. అది ఇప్పుడు అది నీ మీద ఇంపార్టేషన్ అయింది. వర్డ్ తోటి ఇంపార్టేషన్ అయింది, స్పిరిట్ తోటి ఇంపార్టేషన్ అయింది, పవర్ తోటి ఇంపార్ట్ అయినావు, మిరకల్ సైన్స్ తోటి ఇంపార్ట్ అయినావు. ఇప్పుడు నువ్వే ఆ పవర్ పాయింట్ లాగా కంప్లీట్ గా చేంజ్ అయిపోయినావు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నీ ముందున్న మౌంటైన్ తోటి నువ్వు మాట్లాడు. నీ ముందున్న మౌంటైన్ తోటి అది ఓన్లీ నువ్వు మాత్రమే దానితో నువ్వు మాట్లాడగలవు. నువ్వు మాట్లాడితే మాత్రమే అది నీ ముందు నుంచి వెళ్ళిపోతుంది. ఛాలెంజెస్ వారు మాత్రమే చేయాలి. అది నీ కొడుకైనా, నీ కూతురైనా, నీ ఇంకేదైనా వాళ్ళ పార్ట్ వాళ్ళే చెయ్యాలి. అందుకే దేవుడు చేసినప్పుడు దానికి తగిన ఎబిలిటీని ఇచ్చినాడు. అది సక్సెస్ అవ్వడానికి ముందే నీకు ఫెయిత్ నిచ్చినాడు. కనబడకుండానే నువ్వు ముందుగానే విశ్వాసంతో దాన్ని చూసే ఎబిలిటీ ఉన్నది నీ లోపల. జరగకుండానే జరిగేటట్లు చూసే ఆ ఇన్నర్ ఎబిలిటీ ఉన్నది నీకు. ఎవిడెన్స్ ఉన్నది నీకు. సాక్షి సమూహం ఎవిడెన్స్ ఉన్నది. స్పిరిట్ పవర్ తోటి వాటన్నిటినీ ఫెయిత్ తోటి నువ్వు చూసే ఆ ఎవిడెన్స్ నీకు ఉన్నది కనుక నీకు ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. నీకు ముందుగానే ఎవిడెన్స్ ఉన్నది. అది నీ ముందుకు రావడానికి ముందే దాని గురించి రెవల్యూషన్ ఉంది. ప్రతి ఒక్కరి యొక్క నేత్రాలు తెరవబడేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. రెవల్యూషన్స్ ని అట్రాక్ట్ చేసి ఐ కాంటాక్ట్ నేను రిలీజ్ చేస్తున్నా. మర్మాలు, మరుగయ్యున్న మర్మాలు దేవుడు నీకు గ్రాంట్ చేస్తున్నాడు. నీ లైఫ్ ఒక మామూలుగా ఉన్న, ఒక న్యాచురల్ గా ఉన్న లైఫ్ ని నువ్వు అసలు ఎప్పుడు నువ్వు లీడ్ చేయవు. నువ్వు ఎగరడానికి ప్రయత్నిస్తే నీ దేవుడు నిన్ను హైట్స్ లోనికి తీసుకువెళ్ళడానికి నీ వింగ్స్ ని స్ట్రాంగ్ చేస్తాడు. నువ్వు ఉరకడానికి ట్రై చేస్తే నీ దేవుడు నీ యొక్క లెగ్స్ ని స్ట్రాంగ్ చేస్తాడు. నీ దగ్గర ఉన్న ఎబిలిటీ మరి ఎవ్వరి దగ్గర లేదు. నీ దగ్గర ఉన్న ఆ క్రియేటివిటీ ఇక ఎక్కడా లేదు. యు ఆర్ ద ఓన్లీ వన్ టు క్రియేట్ యూనిక్లీ. అంటే నువ్వు ఒకటి చేస్తే అది నేను కాదు, అసలు ఎవ్వరూ చేయలేరు. అంత యునిక్ గా దేవుడు నిన్ను బ్లెస్ చేశాడు. ఇక ఆయనని పొగడకుండా ఇక ఎట్లా మన లిప్స్ ని మనము ఇట్లా జిప్ చేసి పెట్టుకుంటాం. అందుకే డేవిడ్ ఎప్పుడు ఆయన పొగుడుతూనే ఉన్నాడు. ఆయన ప్రైజ్ చేసుకుంటూ, ఆయన పెయిన్ లో, ప్రాబ్లం లో, ఆ జాయ్ లో
హ్యాపీనెస్ లో ప్రతి దాంట్లో కూడా ఆయన్ని ప్రైజ్ చేసుకుంటూ ఆయన్ని పొగుడుతూనే ఉన్నాడు. నువ్వు ఎక్కడ బ్రేక్ త్రూ చూడాలనుకుంటున్నావో అక్కడ దేవుడు నీ యొక్క ప్రైజెస్ ని బట్టి నీ కోసం ఓపెన్ అవబోతున్నాడు. నాకు తెలుసు నా లైఫ్ నేను అనుకున్న దానికంటే ఎక్కడనో ఎవరికి టచ్ కానంత రేంజ్ లోకి వెళ్ళిపోతాను. నాకు ఎవరి ఇన్ఫర్మేషన్ తోటి నాకు సంబంధం లేదు, ఎవరి మాటలతోటి నాకు సంబంధం లేదు, ఎవరు ఇచ్చే రిపోర్ట్ తోటి నాకు సంబంధం లేదు. ఐ హ్యావ్ ఆల్రెడీ ఎవిడెన్స్, ఇన్సైడ్ ఎవిడెన్స్ ఉంది నాకు. ఇక నేను దాన్నే నమ్ముతా. అది నాకు బ్లడ్ తోటి వచ్చింది. అది ఒక టోకెన్ అయిపోయింది నా లోపల. టోకెన్ ఇచ్చేసినాడు దేవుడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను అదే ప్రొఫెసర్ చేస్తున్నా. దేవుడు నీకు ఒకటి రిలీజ్ చేస్తున్నాడు. అది ఆఖరికి నువ్వు కూడా దాన్ని మార్చలేవు. దాన్ని నువ్వు కూడా అసలు మార్చలేవు. కాకపోతే డిలే అవుతుంది తప్ప నీ నీ కాలింగ్ ని గాని నీ బ్లెస్సింగ్స్ ని గాని అసలు నువ్వు మార్చలేవు. అసలు నీ పిలుపుని మారవలేవు. అసలు దేనికోసం దేవుడు నిన్ను పట్టుకున్నాడో దాన్ని నువ్వు మారవలేవు అసలు. కాకపోతే డిలే అవుతుంది. ఎందుకు? అది నీ వల్లనే. నువ్వు ఆ రైట్ వేలో పోకుండా నువ్వు నువ్వెవరో నీకు అర్థం కాకుండా నువ్వు డిలే చేస్తున్నావు. దానితోటే డిలే అవుతుంది తప్ప దేవునికి కూడా అధికారం లేదు. అదే ఉంటది బైబిల్లో. అయిపోయింది ఆ బుక్ అన్నది ఎండ్ అయిపోయింది. నీ గురించి రాసి ముగించిన బుక్ అన్నది ఎండ్ అయిపోయింది. అందుకని నువ్వు భూమి మీద ఉన్నంత కాలం ఎవరో పడిపోయారంటే నువ్వు ఇంకొంచెం జాగ్రత్తతోటి వాళ్ళ గురించి నువ్వు సంతోషపడడం కాదు, గాని ఇంకొంచెం భక్తితోటి, ఇంకొంచెం జాగ్రత్తతోటి నువ్వు దేవుని ఫోకస్ గా పెట్టుకొని పరిగెత్తు. ఎందుకంటే నువ్వు చేయాల్సింది నథింగ్, చాలా ఉన్నది చేయాల్సింది. చేసింది ఏమీ లేదు. లాస్ట్ జనరేషన్ లోనే దేవుడు నిన్ను ఇంతవరకు ఇక్కడ నిన్ను నిలబెట్టాడంటేనే నీ టెరిటరీ ఎంత వరకు ఉన్నదో నీకు ముందుగానే అర్థం కావాలి. అందుకని నీ హెల్త్ ని నువ్వు కాపాడు, నీ వెల్త్ ని నువ్వు బ్లెస్ చేసుకో, నీ లైఫ్ ని నువ్వు జాగ్రత్తగా నువ్వు ప్రొటెక్ట్ చేసుకో. ఎందుకో నువ్వు చేయాల్సింది ఎంతో ఎక్కువగా ఉన్నది. ఇందులో ఏది లేకపోయినా నువ్వు చేయాల్సిన దాన్ని నువ్వు రీచ్ కావాలి.